ఒడిశా తీరాన బంగాళాఖాతపు కెరటాల సాక్షిగా నిలిచిన ఒక అద్భుతం కోణార్క్ దేవాలయం. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, భారతీయ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. సూర్యభగవానుడు 7 గుర్రాలు పూంచిన రథంపై ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఈ ఆలయాన్ని ఒక భారీ రథం ఆకారంలో తీర్చిదిద్దారు. ఆ రథానికి ఉన్న 24 భారీ చక్రాలు కేవలం అలంకరణలు కావు, అవి సూర్యకిరణాల నీడలో ఖచ్చితంగా సమయాన్ని చెప్పే సూర్య గడియారాలు. ఇప్పటికీ ఆ చక్రాల నీడను బట్టి నిమిషాలతో సహా సమయాన్ని లెక్కించవచ్చంటే మన పూర్వీకుల విజ్ఞానం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అద్భుత నిర్మాణం వెనుక ఒక విషాదకరమైన గుండెను హత్తుకునే గాథ ఉంది. సుమారు 1200 మంది నిపుణులైన శిల్పులు 12 ఏళ్లపాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ప్రధాన ఆలయ శిఖరం మీద భారీ అయస్కాంత శిలను అమర్చడం వారి సాధ్యం కాలేదు. రాజు ఇచ్చిన గడువు ముగుస్తోంది, కానీ పూర్తి కాకపోతే అందరికీ మరణదండన తప్పదని భయం. ఆ సమయంలో ప్రధాన శిల్పి బిషు మహారాణా కుమారుడు 12 ఏళ్ల చిన్నారి ధర్మపద అక్కడికి వస్తాడు. తన తండ్రి పడుతున్న బాధను చూసి ఆ బాలుడు తన అసాధారణమైన మేధస్సుతో ఎవ్వరూ ఎక్కలేని ఆ శిఖరాన్ని ఖచ్చితంగా అమర్చి ఆలయాన్ని పూర్తి చేస్తాడు. కానీ ఆ విజయం ఆనందాన్ని తీసుకురాలేదు. ఒక చిన్న బాలుడు చేసిన పనిని 1200 మంది శిల్పులు చేయలేకపోయారని తెలిస్తే రాజు తమను శిక్షిస్తారనే భయం వారిలో మొదలవుతుంది. తన తండ్రి కోసం, ఆ 1200 మంది శిల్పుల ప్రాణాల కోసం ఆ చిన్ని బాలుడు తాను పూర్తి చేసిన ఆలయ శిఖరంపై నుండి సముద్రంలోకి దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు. సముద్రపు నావికులు దానిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఇందులోని శక్తివంతమైన అయస్కాంతాల వల్ల పూర్వం ఓడలు దిశను కోల్పోయేవి అని చరిత్రకారులు చెప్తారు. నేడు మన 10 రూపాయల నోటు మీద కనిపిస్తున్న ఆ చక్రం కాలం దాటని ఈ మహోన్నత కళావైభవానికి చిహ్నం. శిల్పకళ, విజ్ఞానం మరియు త్యాగం, ఈ మూడింటి కలయికే కోణార్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీనిని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నాలెడ్జ్ పంచండి. థ్యాంక్ యూ.